భారతదేశ మనుగడ ఉన్నంత వరకు అంబేద్కర్ అందరి గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజ్యాంగం గొప్పతనాన్ని ప్రతి పౌరుడికి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. రాజ్యాంగం అమలు చేసేవారు మంచివారు కాకుంటే దుష్ఫలితాలను ఇస్తుందని అంబేద్కర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. స్వచ్ఛమైన ఆలోచనలకు విద్యార్థి దశ నుంచే నాంది పలికేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. విలువలు లేని సమాజంలో ఎంత సంపద ఉన్నా నిరుపయోగమేనని స్పష్టం చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ అసెంబ్లీ ఆవరణలో విద్యార్థులు నిర్వహించిన మాక్ అసెంబ్లీ సమావేశానికి స్పీకర్తో కలిసి చంద్రబాబు హాజరయ్యారు. అసెంబ్లీ చర్చల్లో ఎమ్మెల్యేలు కూడా తడబడుతూ ఉంటే విద్యార్థులు విశ్వాసంతో మాట్లాడారని సీఎం ప్రశంసించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజకీయాల్లో విలువలు ఉండాలని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. పార్టీ బాగుంటే చాలు, రాష్ట్రం నాశనమైనా పర్లేదని ధోరణి రాజకీయ నేతలకు సరికాదని హితవు పలికారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ఏం చెయ్యాలనే దానిపై సర్వత్రా చర్చ జరగాలన్నారు. రాజకీయాల్లో కూడా విలువలు ఉండాలండి. సరే, ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు. కొంతమందిని అధికార పార్టీలు ఎన్నుకుంటారు, కొంతమందిని అపోజిషన్ పార్టీలు ఎన్నుకుంటారు. కానీ అందరం కూడా రాష్ట్రం కోసం పనిచేయాలి. ప్రభుత్వం ఒక మంచి పనులు చేస్తున్నప్పుడు ప్రతిపక్షం కూడా దానికి ఓటేయాలి. మేము ఆమోదించమండి, మా పార్టీ సిద్ధాంతం అండి, రాష్ట్రం పోయినా పర్లేదు, మేము అపోజిషన్ తెలుగుతుంది. రాష్ట్రం కోసం అందరూ కలిసి పనిచేయాలి. ఉద్యోగస్తులు ఉద్యోగం పోతే జీతం ఇస్తారా? మరి ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం తీసుకోవాలా? ఇది నా క్వశ్చన్. ఇంక పెద్దలు నిర్ణయించాలి. విద్యార్థులు మాక్ అసెంబ్లీలో అదరగొట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. సంక్షోభాలు ఎవరికైనా సహజమన్న చంద్రబాబు వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పోతేనే విజయాలు సాధిస్తామని చెప్పారు. పాఠశాల విద్యాశాఖ రూపొందించిన బాలల రాజ్యాంగం పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. నేను గాని రాజకీయాలకు వస్తే ఐఏఎస్ ఆఫీసర్లను కంట్రోల్ చేసే శక్తి నాకు వస్తుందని చెప్పి నేను ఆలోచించాను. దట్ వాజ్ మై విజన్. మీరు అతి చిన్న వయసులో, నాకంటే చిన్న వయసులో మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే పాత్ర నాకంటే సమర్థవంతంగా నిర్వహించారు. నేను ఫస్ట్ టైం అన్నా అటు ఇటు అనుకున్నాను, కానీ మీ కాన్ఫిడెన్స్ కి మరొక్కసారి అభినందిస్తున్నా. చాలా మంది హక్కుల కోసం పోరాడతారు, కానీ బాధ్యత మాత్రం నిర్వహించమంటారు. ఏది చేయాలన్నా నాయకత్వ లక్షణాలు చాలా ఇంపార్టెంట్. ఈ రోజు అన్ని ఉన్నాయి మన దగ్గర, దాన్ని అమలు చేసే నాయకుడు కావాలి. రాజకీయాల్లో విలువలు పెరిగితే అన్ని రంగాల్లో అది ప్రభావితం అవుతుంది. ఒక ఉదాహరణ మీరు చూస్తే లోకేష్ విషయంలో ఒకటే ఆలోచించాం. రాజకీయాలకు వస్తే కష్టపడాలి, త్యాగం చేయాలి, శ్రమ చేయాలి. వ్యాపారం అయితే ఈజీగా ఉంటుంది, మీకు కంఫర్ట్స్ ఉంటాయి, యూ డిసైడ్ అంటే ఆఫ్టర్ సమ్ టైం అతను లేదు నేను రాజకీయాల్లో ఉంటానని చెప్పి ముందుకు వచ్చాడు. మీలో కూడా అలాంటి ఆలోచన రావాలి. మీరందరూ కూడా మాకేం సంబంధం లేని రాజకీయాలు వదిలిపెడితే, రాజకీయాల్లో మొత్తం క్రిమినల్స్ అయితే మీ భవిష్యత్తు జీరో అవుతుంది. స్వచ్ఛమైన ఆలోచనలకు ఈ పిల్లల వయసు నుంచే నాంది పలికే విధంగా ఫౌండేషన్ వేయడానికి ప్రభుత్వం క్లియర్గా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తల్లికి చెప్పుకోగలిగే నిర్ణయాలే అందరూ తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మహిళలను కించపరచవద్దని, వారిని గౌరవించడం విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. నేను యోగలం పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఈ కాపీ పట్టుకుని నేను నడిచా. కొంతమంది పోలీస్ సోదరులు ఆపినప్పుడు నేను ఈ రాజ్యాంగం చదివితే ఇదేంటో నాకు తెలియదు, ఎస్పీ గారితో మాట్లాడమని వాళ్ళు చెప్పారు నాకు. నేను విద్యాశాఖ మంత్రి అవుతానో లేదో నాకు తెలియదు, కానీ పిల్లలకి చిన్న వయసులోనే రాజ్యాంగం మనకు కల్పిస్తున్న హక్కులు, బాధ్యతల గురించి చెప్పాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. ఇది కేవలం ఒక్కసారే కాదు, ఎవ్రీ ఇయర్ యాక్టివిటీ చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం. ఎంతమంది రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటున్నారు? 6గురేనా? ఎట్లా? మళ్ళీ వికసిత భారత్ ఎలా సాధిస్తో చెప్పండి. రాజకీయాల్లో మీరందరూ భాగస్వామ్యం అవ్వాలి. రాజకీయాల్లో అన్ని నచ్చితే అన్నాం. ఒక ఐఏఎస్ అధికారి అయినా, ఐపీఎస్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, లేదంటే ఆర్ట్స్ లోకి వెళ్ళినా, ఒక ఆర్కిటెక్ట్ అయినా, చట్టాలు చేసేది చట్టసభలు. టైం ఉంది, ఇప్పుడే రాజకీయాల్లోకి రమ్మని నేను చెప్పట్లేదు, కానీ ఆల్వేస్ కీప్ దిస్ ఇన్ మైండ్. థింక్ అబౌట్ ద చేంజ్ యూ వాంట్ టు బ్రింగ్ ఇన్ పాలిటిక్స్. థింక్ అబౌట్ ది పాజిటివ్ లీడర్షిప్ యూ వాంట్ టు సీ ఇన్ పాలిటిక్స్. And debate, discuss, make Andhra Pradesh proud and make India proud.